నెయ్యి కమ్మదనం అనేది తినేవాడికే కాదు కాచేవాడికి కూడా తెలుస్తుంది. ఇప్పుడే ఫ్రెష్ గా నెయ్యిని కాగబెట్టాను. ఆ కాగబెట్టేటప్పుడు ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఫ్రెష్ నెయ్యితో ఒక మంచి స్వీట్ రెసిపీని చేసుకొని తిన్నాను. ఇంట్లో మా బాబు ఉన్నాడు కదా, వాడి కోసం అని నేను నెయ్యి తీసుకున్నాను. చిన్న పిల్లలకనే కాదండి, మనం కూడా తీసుకునే ఫుడ్ లో ప్రతి రోజు కూడా డైలీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో దాని వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని నేను వేదాస్ హోమ్ మేడ్ ఘీ వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. వీళ్ళు మనకి ఇంట్లోనే సాంప్రదాయ పద్ధతిలో మజ్జిగను బాగా చిలికి దాని నుంచి వెన్న తీసి కట్టెల పొయ్యి మీద, అది కూడా స్లో ప్రాసెస్ లో కాస్తారు. మామూలుగా మనం గ్యాస్ మీద కాగబెట్టుకున్న నెయ్యికి కట్టెల పొయ్యి మీద కాగబెట్టుకున్న నెయ్యికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టేస్ట్ పరంగా కానివ్వండి, అందులో ఉండే పోషకాలు కానివ్వండి. ఘీ యొక్క ప్యూరిటీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా క్వాంటిటీ విషయానికి వస్తే అందరూ కూడా ఎంఎల్స్ లో ఇస్తారు, 250 ml అలా. కానీ వీళ్ళు కేజీస్ లో అమ్ముతారు. ఇలా కేజీస్ లో ఇవ్వడం వల్ల నియర్లీ 50 grams వరకు మనకి ఎక్కువ వస్తుంది ఘీ. ప్యాకింగ్ కూడా చూడండి ఎంత నీట్ గా ఇచ్చారో. మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. 3 లేయర్ ప్యాకింగ్ లో ఇచ్చారు, ఎక్కడా లీక్ అవ్వలేదు. నేనైతే వీళ్ళ దగ్గర కేజీ ఆర్డర్ పెట్టుకున్నాను. చూడండి ఎంత ప్యూరిటీ అండ్ క్వాలిటీగా ఉందో. ప్యాకెట్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వచ్చింది. మరి సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా, మరి నేతి అరిసెల్ని ప్రిపేర్ చేయడానికి బయట ఘీ కొనడం కంటే వీళ్ళ దగ్గర తీసుకోవడం చాలా బెటర్. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మన అమ్మమ్మలు కట్టెల పొయ్యి మీద కాగబెడతారు కదా నెయ్యి, సేమ్ అంతే ఉంది టేస్ట్. డౌట్ పడాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు కూడా కావాలంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి.